ఇలా. పూలు ఎంత బాగా వచ్చాయి. హౌస్ ఒకవైపు ఒక ఫార్మింగ్, ఇంకోవైపు ఇది. ఆ పిన్ని వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. ఇంటి దగ్గర ఆవు పేడ, బయట దొరికిన ఆవు పేడనే తెచ్చి దీంట్లో వేసేస్తున్నారు. ఇంటి ముందుకు వచ్చే ఆవులతో వచ్చే పేడని. మామిడి, జామ, అరటి, ఉసిరి, అరటి, ఇది పిన్ని అంజూరపు చెట్టు, నిమ్మ చెట్టు. నడవడానికి కూడా చక్కగా దారి పెట్టుకున్నారు మీరు. ఇది బీర కదా పిన్ని? ఇది ఉల్లినారా? ఇదంతా టమోటా బాగా వేసుకున్నారు. మన ఇంటి వాడకానికి అయితే ఇలా బాగా సెట్ అయిపోతుంది. పపాయ, ఇది ఇంకొక పపాయ. ఇవన్నీ ఆల్రెడీ ఒక హార్వెస్ట్ అవుతూ ఉంది. ఇది క్లీన్ చేసేటప్పటికి అవి వచ్చేస్తాయి. టమోటా, మిరప అవి వచ్చేస్తాయి. ఇది వచ్చి కొత్తిమీర. ఇది వచ్చి ఇది చుక్కాకు. ఇక్కడ కొత్తిమీర వేశారు. ఇది అయిపోయేటప్పటికి అక్కడికి వస్తుంది కొత్తది. ఇది వచ్చేసి కొయిటాకు, పుట్టకూర అని కూడా కొన్ని ప్లేసెస్లో అంటారు. వచ్చి వేరుశనగ. ఈ సంవత్సరం వాడకానికి మాకు అవుతాయి. ఇది వచ్చి వంకాయ, జామ. మా పిన్ని వచ్చిన వాళ్ళందరికీ పెట్టి పంపిస్తూ ఉంటుంది చాలా ఇండ్లకి. ఇది ఏంటి పిన్ని వెరైటీగా ఉంది? కొత్తిమీర. ఇది కొత్తిమీరనేనా? ఇది 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 క్యారెట్ అంట. నేను కూడా ఇంతవరకు చూడలే క్యారెట్ చెట్లు. అసలు ఇది కొత్తిమీర లాగానే ఉంది. ఇది చూడు, కొత్తిమీర లాగానే ఉంది. కొత్తిమీరనే అనుకోవచ్చు. ఇది ముల్లంగి, ఇది క్యారెట్, అది పలకలాకు అయిపోయి వచ్చింది. అంటే మా లాంటి వాళ్ళు వచ్చినప్పుడంతా ప్యాక్స్ పంపిస్తూ ఉంటారు. ఇదిగోండి, ఇది పొనగంటాకు. పొన్నకంటి అంటే పోయే కంటి కూర అని కూడా అంటారంట దీన్ని. అంటే కంటికి చాలా మంచిది ఈ పొనగంటాకు. అందులో మన ఇంట్లో మంచిగా హార్వెస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వామ్మో, ఇది చూడండి గోంగూర ఎంత పొడవు ఉందో. గోంగూర, పుదీనా, పాలకూర. ఇది గుమ్మడి చెట్టు. ఈసారి సంక్రాంతికి ఈ గుమ్మడికాయ మాకు ఇంకా ఉన్నాయి. మా ఇళ్ళకందరికి ఇక్కడ నుంచే గుమ్మడికాయలు సప్లై చేస్తుంటారు. ఆల్వేస్ వస్తుంది. చిక్కుడు, బెండ. ఆల్మోస్ట్ మాకు ఇక్కడ నుంచే మాకింటికి కావాల్సిన హార్వెస్టింగ్ అంతా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్నీ. ఇంక ఇదంతా కొంచెం సాగులోకి తీసుకురావాలి. అంటే ఒక దఫా అటు ఒక దఫా ఇటు. ఒక 1 or 2 daysలో ఇది కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. బుడ్డది ఇంకోటి గుమ్మడికాయ కనిపించింది. ఇదిగో ఈ పూలు
ఇంకా వస్తాయి సంక్రాంతి టైంకి అన్నీ వస్తాయి. కొంచెం వెతుక్కుంటే చూడండి. వెరైటీ ఏంది పిన్ని ఇది? గుమ్మడి మామూలు బూడిదనా? కాదు కదా, ఆ పొడుగున కనిపించేది మునగ చెట్టు. సో ఒకసారి మునగాకు కర్రీ, పపాయాస్ చూడండి. ఇలా చేసుకుంటే మనకి మంచి ఎక్సర్సైజ్, మంచి ఆరోగ్యం ఉంటుంది. ఒక మంచి స్ట్రెస్ రిలీవర్గా ఉంటుంది ఆర్గానిక్ ఫార్మింగ్. నేను ఎంజాయ్ చేస్తున్నావా? మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారు పిన్ని? చక్కగా సూపర్ వేసేసుకున్నారు, చాలా బాగా వేసుకున్నారు. మీరు ఇంటి పక్కన మంచిగా అన్ని పండించుకుంటున్నారు కదా? అన్ని పండిస్తాం. తులసి పెట్టుకున్నాను ఇంట్లో, ఫోన్లో తులసి పెట్టుకున్నా. కూరగాయ చెట్లన్నీ, టమోటా, ఏం తోట మన ఇంటి పక్కన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో కూరగాయలన్నీ పెట్టుకుంటా. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపచ్చి, ఆకుకూరలన్నీ పెట్టుకుంటా. తులసి పెట్టుకుంటా. అన్ని ఆకుకూరలు. ఏమేమి పెడతారు పిన్ని ఆకుకూరల్లో? మెంతి ఆకు, పలకలాకు, చుక్కాకు, గోంగూర, పనగింటి ఆకు, పుదీనా, కొత్తిమీర వేసుకుంటాను. గోంగూర కూడా చూసా. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఆకుకూరలు పెడతారు. మునగాకు కూడా చూసా. పెట్టుకుంటా. కరివేపాకు ఉంది, పెట్టుకుంటా. అంటే ఏం కొనక్కర్లేదు. మనకు దగ్గర ఉండే వాళ్ళు తీసుకుపోతుంటారు. కూరగాయలు పిన్ని? కూరగాయల క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, వంకాయలు, బెండకాయలు కూడా ఉంది. చిక్కుడు, గుమ్మడి చెట్లు పెట్టినా. సొరకాయలు ఉంటాయి, గుమ్మడికాయలు పెట్టుకుంటా. అన్ని ఉంటాయి, అన్ని పెడతా. ఇక పళ్ళ కింద కూడా చూసాను కొన్ని పళ్ళ చెట్లు. అరటిపండు, మామిడి చెట్లు, అరటి చెట్లు, జామ చెట్లు, సీతాఫలం, ఉసిరి చెట్లు, టెంకాయ చెట్లు. ఓకే, కూడా పెట్టుకున్నాము. అన్ని పెట్టినాము. పూల చెట్లు కూడా పెట్టుకున్నట్టున్నారు. ఉన్నాయి, మందారాలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి. మీకు దేవుడికి కావాల్సినవి చుక్క మల్లెలు ఉన్నాయి, లిల్లీ చెట్లు ఉన్నాయి, చామంతి ఉంది, నందివర్ధనం, నందివర్ధనం. ఒక సైడ్ దేవుడికి పనికి వస్తాయి, దేవుడికి పనికి వస్తాయి, దేవుడికి పనికి వస్తాయి. బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా పిన్ని. దాన్ని చూసి సంతోషంగా ఉంటాను. చెట్లు ఆరోగ్యం కూడా అట్లే ఉంటుంది. అర్థమైంది పిన్ని, మీరు చాలా స్మార్ట్గా కూడా ఉన్నారు ఆ పని చేసి. ఆరోగ్యానికి ఆరోగ్యము, ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్. పని అయిపోతున్న తొట్లే పోయి ఉంటేనే ఆనందంగా ఉంటుంది. స్ట్రెస్ అసలు ఉండదు, ఎప్పుడు స్మైలింగ్ ఫేస్. వచ్చినప్పుడంతా మాకు పెట్టిస్తూ ఉంటారు. ఏమేమి వేస్తారు పిన్ని? వేస్టేజ్ అంతా ఉంటుంది. కూరగాయలు వేస్ట్ కానీ, ఆకులు రాలింటాయి, ఆకు చెత్త, మళ్ళీ పేడ ఇంటి ముందరే పోతుంటాయి ఆవులు, అక్కడ పేడలు వస్తాయి. అన్ని చెట్లకి వేస్తాను. అందప ఓకే, ఫైనల్లీ చాలా మంచి అవుట్పుట్ తెచ్చారు. అది ఎన్ని సెంట్లు పిన్ని? ఒక 6 సెంట్లు. సరే, మనం పండించడానికి ఒక 3 సెంట్లు ఒకసారి పెడతా. మళ్ళీ ఒకసారి అక్కడ ఇదంతా ఇది అయిపోయినాక ఆ పక్క. అంటే ఒక 3 సెంట్ల స్థలంలో మీరు ఇంటికి సంవత్సరానికి కావాల్సిన పంటనంతా హార్వెస్ట్ చేయగలుగుతున్నారు. ఇంటికి కావాల్సినవి ఆల్మోస్ట్ కొనరు, ఇంకా అవసరం లేదు. ఓకే, మీరు మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ పిన్ని. తెచ్చుకుంటాం అంతేగాని ఇక్కడ మా అందరికి చాలా ఇన్స్పిరేషన్ మీరు. థ్యాంక్ యూ పిన్ని. ఇల్లు కూడా చాలా అసలు చక్కగా పెట్టుకున్నారు.